చాలా జాగ్రత్తగా నీ బీరువాలో పెట్టుకో. ఇది బయటికి రాకూడదు. ప్రెస్కి మీడియాకి వచ్చిందంటే మన డిపార్ట్మెంట్ చాలా కష్టాల్లో ఉంటుంది. జాగ్రత్త పెట్టని చెప్పారు. నా రూమ్లో నేను నా అసిస్టెంట్ ఒక అటెండర్ మాత్రమే ఉంటాం. ఓకే సార్ అని చెప్పి తీసుకొచ్చి బీరువాలో పెట్టేశారు. వాక్య పరిచయం చేస్తున్నాను, ఆఫీస్లో కూడా పని చేస్తున్నాను. 3 నెలల తర్వాత సార్ నన్ను పిలిచారు. అప్పటికి సమయం 6:30 అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది. పనుంది కాబట్టి ఉండిపోయాను. ఆ సమయంలో వచ్చి రాసి ఫైల్ తీసుకురా అని చెప్పారు. సరే అని చెప్పి బీరువా ఓపెన్ చేసే ఫైల్ లేదు. బీరువాలన్నీ వెతుకుతున్నాం. ఫైల్ ఎక్కడ పెట్టాలో నాకు క్లియర్గా తెలుసు. మా అసిస్టెంట్కి చెప్పాను, అలాగే మా అటెండర్కి చెప్పాను, ఈ ఫైల్ చాలా ముఖ్యమైనది, ఈ బీరువా ఓపెన్ చేయొద్దు. చేసిన ఎవరన్నా జాగ్రత్తగా ఉండండి. ఫైల్ ఎవరో తీసేశారు. 7 అయింది, 7:30 అవుతుంది, 8 అవుతుంది. మా సార్ కూడా నన్ను ఫైల్ అడుగుతున్నారు. ఫైల్ కనిపించడం లేదు. అన్ని బీరువాళ్ళు, ఆఫీస్లో ఉన్న బయట ఉన్న అన్ని బీరువాళ్ళు తాళాలు తీసి చూసాను. ఎక్కడా లేదు. సార్ నా రూమ్ దగ్గరకు వచ్చేసాను, నేనున్న ప్లేస్కి వచ్చాను అని చెప్తున్నారు. ఏది రాజశ్రీ ఫైల్ ఏది సార్? ఫైల్ కనిపించడం లేదు. ఫైల్ కనిపించడం లేదా అని అన్నారు. అవును సార్, ఫైల్ కనిపించడం లేదు. నేను నమ్మి ఇచ్చాను అని చెప్పాడు. ఆయన ఎలాగైనా సరే నాకు ఈ ఫైల్ దొరికిందాక నేను ఇంటికి వెళ్ళొద్దన్నారు. టైం చూసా 8:30 అయింది. అప్పటికి నేను, మా అసిస్టెంట్, నా అటెండర్, అలాగే ఆఫీసర్లు 2 ఉన్నారు. ఆయన ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయింది. అక్కడే మోకరించాను, చేతులు పైకెత్తి మొదటిగా క్షమాపణ అడిగాను. ప్రభా, ఒకవేళ నిర్లక్ష్యంగా ఇక్కడ నేను కీస్ వదిలేసానేమో నన్ను క్షమించు. కానీ ఇది ఆఫీస్కి సంబంధించిన చాలా ప్రెస్టేజియస్ ఫైల్. ఇది మీడియా వాళ్ళ చేతికి వెళ్ళిందంటే భారతదేశంలో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ప్రభా. ఈ ఫైల్ ఎక్కడుందో నాకు దర్శనంలో చూపించు ప్రభా. నేను కన్నీరు కాలుస్తున్నాను. అప్పుడే రాసే పాట, కష్టాల